హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్. సో 14th వీక్ ఫస్ట్ డే మార్నింగ్ ఓటింగ్ అనాలిసిస్ చెప్పుకుందాం. సో చాలా క్రూషియల్ వీక్ ఇది. పైపెచ్చు ఓటింగ్ అనాలిసిస్ చెప్పాలన్నా గానీ ఒక విధమైన షివరింగ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ఓటింగ్ అలా ఉంది. సో దానికంటే ముందు ఆహ్, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి. పాత వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. చూస్తున్నారు గానీ లైకులు రావడం లేదు. మినిమమ్ ఈ వీడియోకి నేను ఒక 500 లైకులు మాత్రమే కోరుకుంటున్నా. ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే పీఆర్ టీమ్‌లు దందాలు మామూలుగా లేవండి. ఇది మామూలు పార్లమెంట్ ఎలక్షన్స్‌కి జరుగుతాయి చూడండి. దానికి కూడా ఇంత కథ జరగదేమో నా దృష్టిలో. నాకలా అనిపిస్తుంది. సో, ఎవరికి ఏ విధమైనటువంటి పీఆర్ దందాలు జరుగుతున్నాయనేది బజ్ మామూలుగా లేదు. యూట్యూబ్‌లో మీరు కూడా చూసుంటారు. నేనేం ప్రత్యేకించి చెప్పనక్కర్లే. సో, కాబట్టి ఓటింగ్ అయితే మాస్ ర్యాంపేజ్ లెవెల్‌లో పడిపోతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆషామాషా పీఆర్‌లు గాదు వాళ్ళు. చాలా పెద్ద కంపెనీకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు టేకప్ చేశారు దీన్ని. దానివల్ల ఓటింగ్‌లు టోటల్‌గా మారిపోయింది. మరి ఇదే కొనసాగుతాదా అంటే మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఒక బలవంతుడి ముందు ఒక బలహీనుడు గెలుస్తాడా అంటే నాకైతే నమ్మకం లేదు. ఇదేం సినిమా గాదు. బలహీనుడు ఒక్కసారిగా పుంజుకొని పోయి ఫైట్ చేసి గెలవడానికి. ఇది రియాలిటీ. సో, ఈ రియాలిటీలో ఎవరు గెలుస్తారనేది అంటే బలవంతుడే గెలుస్తాడు నాకు తెలిసి. కదా! సో, ఇక్కడ మనం రాత్రి ఎపిసోడ్ చూస్తే మీకు ఎవరు ఏ విధంగా బిహేవ్ చేశారనేది అర్థమవుతది. సో, రాత్రి మన నిఖిల్‌కి, గౌతమ్‌కి జరిగిన దాంట్లో ఇద్దరి తప్పుందండి. దాంట్లో అయితే అనుమానం లేదు. ఇతను మూసుకొని కూర్చో అని అనడం. సరే దానికి వెంటనే అతను కూడా నువ్వు మూసుకొని పోయి బటన్ నొత్తడం. ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఒక మాట అన్నారు గదా! నువ్వు నిజాయితీ అనిపించుకోవాలి నువ్వు అనకూడదు అది. అదే వెంటనే జనాల్లోకి వెళ్ళిపోద్ది. అదే అది కాదక్క నువ్వు చెప్పక్క అని ఇతను కిండల్‌గా మన గౌతమ్ ఆ అమ్మాయిని అన్నాడు యస్మిని. వెంటనే ఏమన్నది? సరే తమ్ముడు అని అన్నది. ఏమైంది? ఇదే ఉంటది. సో, అదే విధంగా ఇప్పుడు రైజ్ అవుతున్నావు కానీ గతంలో ఎందుకు నువ్వు రైజ్ అవ్వలేదంటే చివరి వారం కదా! ఇప్పుడు కూడా రైజ్ అవ్వకపోతే ఎట్లా అని. అంటే జనాలకి నీ ట్రూ కలర్స్, నీ ట్రూ ఫేసు జనాలకి అర్థమైపోయింది. అట్టని గౌతమ్ ఏమన్నా ఏమంటారు దాన్ని ఆ వర్డ్ రావడం లేదు నాకు. ఈయనేమో కరెక్ట్ అనంటే ఇతను కూడా బ్లండర్ మిస్టేక్స్ చేస్తాడు. ఇప్పుడు ఫైనల్ ఓటింగ్ జరుగుతా ఉంటే ఈ టైంలో అన్నెసరీగా మాట్లాడడం, అన్నెసరీగా రెచ్చగొట్టడం. అసలు రాత్రి నిఖిల్ ఎన్ని అవకాశాలు ఇచ్చారు తెలుసా? పోయి కాల్చేయమని. ఇతను మళ్ళీ దాంట్లో క్లారిటీ కోసం మాట్లాడడం. సో, వాడుకున్నాడు అన్నట్టుగా వినిపించిందని చెప్పడం, దానికి సారీ చెప్పడం. నువ్వు సారీ చెప్తే సరిపోద్దని చెప్పడం. పైపెచ్చు హౌస్‌లో ఉండేవాళ్ళందరికి కూడా ఒక రకంగా గౌతమ్ అంటే ఒక ఈర్ష్య ఉందండి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ వచ్చి ఇతను దూసుకెళ్ళిపోతుండే ఎలా సేవ్ అవుతున్నాడనేది ఒక పజిల్. నిన్న నామినేషన్స్‌లో కూడా నామినేషన్స్ కాదు. అది చాలామంది నామినేషన్స్ అని చెప్తున్నారు. నామినేషన్స్ కాదు ఇది రాత్రి జరిగింది. టికెట్ టు ఫినాలేకి సెకండ్ టికెట్ ఫినాలేకి సంబంధించినటువంటి ప్రాసెస్ జరిపారు. అదంతా సుమ్మ. బిగ్ బాస్ ఆడిన నాటకంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్ అంతే. దాన్ని చివరికి చూసారు కదా! ఏం చేశారు? అవి 2 చెక్కులు 2 చేశారు. దీనంతట కేవలం ఏందంటే ఒక గొడవలు సృష్టించాలా, జనాల్లోకి తీసుకెళ్ళాలా, మనకు టీఆర్పీ రావాలి. ఎందుకంటే ఇది ఎత్తిపోతల పథకం అని అందరికీ తెలిసిన విషయం. టీఆర్పీ కూడా రావడం దీనికి. ఏదో ఒకటి చేశారు మొత్తానికి. కొంతమంది రివ్యూస్ ఏందంటే నామినేషన్‌లు పెట్టడం కరెక్టే కదా! రోహిణి అన్న. అసలు నామినేషన్స్ ఎక్కడున్నాయండి? ఆల్రెడీ డైరెక్ట్ నామినేషన్స్ అని చెప్పేసాడు బిగ్ బాస్. అక్కడ జరిగింది దేనికోసం? సెకండ్ ఫైనలిస్ట్ కోసం. ఇది గుర్తించడం లే కొంతమంది. ఒక పెద్ద పెద్ద రివ్యూర్ కూడా మన చెల్లెమ్మ, అదేవిధంగా అక్క, వదిన అన్నీ కూడా మరి ఏం చెప్తున్నారు? ఈ రివ్యూస్‌లో కూడా ఒక ఉమెన్స్ కొద్దిమందే ఉన్నారు. ఆ కొద్దిమందిలో టాప్ రివ్యూస్ అయితే అసలు గౌతమే పడదు ఒక ఆవిడకి. ఆమె ఎప్పుడూ ఒకరినే పొగడతా ఉంటది. ఈళ్ళు గతంలో కూడా అదే విధంగా చేశారు మహానుభావులు. ఇంకా టాప్ రివ్యూర్ అనుకున్న వాళ్ళైతే ఇక చెప్పబడలే. వన్ సైడ్‌గా చెప్పేస్తా ఉంటారోళ్ళు.
ఎందుకంటే వాళ్ళు చెప్పింది నమ్ముతారనే ఉద్దేశంతో. ఇంకొక విషయం చెప్పనా? వాళ్ళకి రే వీడియో అలా పెట్టగానే 20,000, 15,000 వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు చూడండి, ఒకసారి వెనక్కి పోయి చూడండి. వాళ్ళకెలా ఉందో. సో, వ్యూస్ కూడా తగ్గిపోయినాయి. కారణం ఏంటంటే, మనం చెప్పే విధానాన్ని బట్టి ఆడియన్స్ మనల్ని లైక్ చేస్తారు. అంతేగాని బయాస్డ్‌గా చెప్పడం, అదేవిధంగా ఒకరి మీదే నిందలు మోపడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు బ్లెండర్ అని చెప్పాల్సిందే. సో, ఇది. సో, ఇక్కడ మనం పోలింగ్ పరంగా చూసినట్లయితే, నిఖిల్ అయితే మాస్ లెవెల్‌లో ఎళ్ళిపోతా ఉంది. ఇక్కడ మన యూట్యూబ్స్‌లో. నీకదే అనఫిషియల్‌లో చూస్తే గౌతమ్ దూసుకెళ్ళిపోతున్నాడు. సో, ఇది వాస్తవం నేను చెప్పేది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అనఫిషియల్‌లో గౌతమ్ ఫస్ట్ ఉన్నాడు. కానీ యూట్యూబ్స్‌లో మాత్రం మాస్ లెవెల్‌లో పడతాయి ఓటింగ్స్. అక్కడ మోసం జరిగేదానికి అవకాశం ఉంది అనఫిషియల్‌లో. ఇక్కడ మోసం జరిగేదానికి అవకాశం లేదు. సో, మొత్తానికి వీళ్ళిద్దరిలో ఇక్కడ ఫస్ట్ గౌతమ్ అయితే అనఫిషియల్‌లో, అక్కడ నిఖిల్. దేన్ని నమ్మాలి? యూట్యూబ్‌ని నమ్మాలి. కాబట్టి ఖచ్చితంగా నిఖిల్‌లో విన్నర్ రాసి పెట్టుకోండి. మార్క్ మై వర్డ్స్. ఎన్ని చేసుకున్నా గౌతమ్ ఫ్యాన్స్ మాస్ లెవెల్‌లో ఇంక భయంకరమైన చేసి తప్పితే గెలిచే అవకాశాలు లేవు. ఎందుకంటే పీఆర్ టీమ్‌లు ఆ విధంగా వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ థర్డ్ ప్లేస్‌కొస్తే ప్రేరణకుంది. కాన్స్టెంట్‌గా అలాగే పడతా ఉంది ఆ అమ్మాయికి. థర్డ్ ప్లేస్‌లో 12-13% అయితే పడుతుంది ఆ అమ్మాయికి. సో, దాని తర్వాత ఎవరంటే నబీల్ అని చెప్తున్నారు. కానీ నబీల్ అయితే ఎక్కడ కనిపించడం మీరు చూడండి. ఎక్కడ కూడా చివరిలోనే ఉన్నాడు అతను. సో, ఫోర్త్ ప్లేస్‌కి వస్తే విష్ణుప్రియ ఉంది. వీళ్ళు అంటున్నారు విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ఇద్దరున్నారండి. ఆ ఇద్దరు నేను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నా. ఆ విష్ణుప్రియని కామెంట్ చేస్తారు. మిగతా వాళ్ళందరిని వదిలేస్తారు వాళ్ళు. వాళ్ళు ప్రతిసారి విష్ణుప్రియ పోద్దని చెప్తారు. ఆ విష్ణుప్రియ సేవ్ అయ్యి ఆడ కూర్చుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను నిన్న కూడా వీడియోలు చెప్పా. కొన్ని గవర్నమెంట్ సీట్లుంటాయి. కొన్ని పేమెంట్ సీట్లుంటాయి. కొన్ని కన్వీనర్ సీట్లుంటాయి. సో, మన విష్ణుప్రియ కన్వీనర్ సీట్ అండి. అంత సులభంగా తీసి పంపించరు. ఒకవేళ వెళ్ళిపోయిందంటే ఆమెతో అవసరం తీరిపోయిందని. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు యూజ్ అండ్ త్రో కదా! సో, కాబట్టి విష్ణుప్రియ ఉంది. తర్వాత ఎవరున్నారంటే నబీల్ అండ్ రోహిణి అండ్ నబీల్. చాలా దాంట్లో చూడండి మీరు, నబీల్ చివరిలోనే ఉన్నాడు. కొన్నిట్లో రోహిణి ఉంది. కొన్నిట్లో ఎక్కడ కూడా విష్ణు నీకు అనఫిషియల్‌లో కూడా ఎక్కడ కనిపించదు. యూట్యూబ్ పోల్స్‌లో కూడా విష్ణు ఎక్కడ చివరిలో కనిపించడంలే. కానీ కొంతమంది రివ్యూస్ విష్ణుప్రియ వెళ్ళిపోద్దని చెప్తున్నారు. చూద్దాం. ఈరోజు ఫస్టే కాబట్టి ఎవరు వెళ్ళిపోతారనేది ఇప్పుడే చెప్పలేం. కాబట్టి వాళ్ళు ముగ్గురైతే సేవ్. అంటే అందులో అనుమానం లేదు. ఎవరు? నిఖిల్, గౌతమ్, ప్రేరణ. మిగతా ముగ్గురు విష్ణుప్రియ, అదేవిధంగా నబేల్, రోహిణి. వీళ్ళు ముగ్గురిలోనే ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా బిగ్ బాస్ వాళ్ళు ఏంటంటే ఇక ఒక్క వారం ఉంది కాబట్టి ఇక్కడక్కడ ఏమంటారు కామెడీని ఎంకరేజ్ చేద్దాం, అదేవిధంగా ఇంకోటి ఎంకరేజ్ చేద్దాం అనేది ఉండదు వాళ్ళకి. యూజ్ అండ్ త్రో అంతే. వాళ్ళ బిగ్ బాస్ టీం ఎలా ఉంటుందంటే వాడుకోవడం, తన్ని నెట్టేయడం అంతే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ పని. ఇదే జరగబోతుంది చూడండి. సో, మరొక వీడియోతో మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. తప్పకుండా ఎవరైనా కొత్తగా చూస్తున్న తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన పాత సబ్స్క్రైబర్స్ తప్పకుండా లైక్ చేయండి. ఎక్కువ లైక్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది. అదే నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్.